ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. మార్నింగ్ ట్రేడ్ సెటప్ ప్రకారం బ్యాంక్ నిఫ్టీలో ఆపర్చునిటీ కనిపించింది. నేను బ్యాంక్ నిఫ్టీలో కాల్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకున్నాను. నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత బ్యాంక్ నిఫ్టీ 50 పాయింట్ల పైన పెరగడం అనేది జరిగింది. బట్ ఫ్రెండ్స్, నేను తీసుకున్న తర్వాత అసలు ఆప్షన్ ప్రీమియం అయితే పెరగలేదు. సో ఈరోజు మార్నింగ్ ఎవరైతే బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తారో వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఎనీహౌ ఇక్కడ ఎందుకు నేను లాంగ్ తీసుకున్నాను అనేది ఒకసారి చార్ట్ మీద అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చార్ట్ మీద మనం పరిశీలన చేసినట్టయితే ఇది నిఫ్టీ 1 మినిట్ టైం ఫ్రేమ్. యాక్చువల్గా నిఫ్టీ స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది రౌండ్ నెంబర్ దగ్గర. దాని తర్వాత స్మాల్ రిట్రేస్మెంట్ క్యాండిల్ వచ్చింది. బట్ అగైన్ అంటే మార్కెట్ బుల్లిష్ కండిషన్లో ఉంది. మనకి గోల్డెన్ రేషియో పైన బుల్లిష్ మూమెంటం వచ్చినప్పుడు మనం అయితే కాల్ ట్రిగ్గర్ చేసుకోవచ్చు. బట్ నేనేం చేశానంటే బ్యాంక్ నిఫ్టీ అనేది ఈరోజు ట్రాక్ చేస్తూ ఉన్నా. సో ఇప్పటి నుంచి ఎప్పుడైతే రిజెక్షన్ వచ్చిందో, యాక్చువల్లీ ఈ క్యాండిల్ ఇక్కడ దాకా వచ్చింది మార్నింగు, బట్ ఇప్పుడు అప్డేట్ అవ్వలేదు. సో నేను కాల్ ఆప్షన్ అనేది తీసుకున్నాను. కాల్ ఆప్షన్ తీసుకున్నా కానీ మార్కెట్ అయితే పైకి వెళ్ళడం జరిగింది. ఓకే, సో అట్లీస్ట్ ఒక 20-25 పాయింట్స్ ప్రాఫిట్ రావాలి. బట్ ప్రీమియమ్స్ అయితే అస్సలు పెరగలేదు ఫ్రెండ్స్. సో అందుకని నేనేం చేశానంటే ఎగ్జిట్ అనేది అయ్యాను. ఇక సెకండ్ ట్రేడ్ ఏంటంటే మార్కెట్ బేస్డ్ ఆన్ ద ఈ 49,900 50,000 రిజెక్షన్ జరిగింది కాబట్టి నేను పుట్ ఆప్షన్ తీసుకుని ఈ క్యాండిల్ మీద స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అయ్యాను. సో యాజ్ పర్ ద మార్నింగ్ సెటప్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ మనకి ఎంట్రీ ట్రిగ్గర్ అయింది లాంగ్ సైడ్. బట్ ఈరోజు అయితే అస్సలు ప్రీమియమ్స్ అయితే పెరగలేదు. ఈవెన్ దో మనకి 30 పాయింట్స్ దాకా బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళడం జరిగింది. నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఈ యొక్క లెవెల్ క్రాస్ అయిన తర్వాత ఎంట్రీ అనేది క్యాండిల్లో తీసుకుంటే ప్రాబ్లీ వాళ్ళకి మంచి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. బట్ నేను ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనేది అటెంప్ట్ అయితే చేశాను. సో అది మార్నింగ్ ట్రేడ్ సెటప్ గురించి అప్డేట్. థ్యాంక్ యూ.